హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుశీలా వ్లాగ్స్. 5 నిమిషాల్లో తయారయ్యే హెల్తీ స్నాక్స్ ఐటమ్ అటుకుల ఉప్మాను తయారీ విధానం చూద్దాం రండి. ఫ్రెండ్స్, ముందుగా పాత్రలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, వేరుశనగ పప్పు వేసుకుని కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక టమాటాలు వేసుకుని కలియబెట్టాలి. అటుకులను పాలతోటి, పెరుగుతోటి, పండ్లతోటి కూడా తీసుకునవచ్చు. ఆ తర్వాత బాగా వేగాక 1 స్పూను పసుపు, కారం, ఉప్పు వేసుకుని బాగా కలియబెట్టుకోవాలి. అదేవిధంగా అటుకులను దోశ పిండికి, ఇడ్లీ పిండికి తయారు చేసుకోవడానికి వాడుతారు. ఈ వంటకాన్ని నార్త్ ఇండియాలో పోహా అని పిలుస్తారు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యవంతమైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కాసేపు మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు టమాటా ఉడికేంత వరకు మగ్గనివ్వాలి. ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యవంతమైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ నివారకంగా కూడా పనిచేస్తుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని టమాటాని కొద్దిగా స్మాష్ చేసుకుంటూ చక్కగా కలియబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నార్త్ ఇండియాలో జనవరి మంత్ చాలా చలిగా ఉంటుంది. ఈ చలికి ఉదయాన్నే లేచి ఇక్కడి వాళ్ళు పరాటాలు, చపాతీలు తింటారు. మనకి ఇడ్లీ, దోశ లాంటివి దొరికినట్లుగా ఇక్కడ దొరకవు ఫ్రెండ్స్. అందువలన ఇంట్లో చేసుకోలేనప్పుడు ఇలాంటి ఎనర్జీ అటుకుల ఉప్మా తప్పదు ఫ్రెండ్స్. కానీ దీనివల్ల పిల్లలకి, పెద్దలకి పోషకాలు పుష్కలంగా అందుతాయి. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెని కాపాడుతుంది. అటుకులు తినేవాళ్ళు, బరువులు తగ్గాలనుకునేవారు, బీపీ మరియు షుగర్లను అదుపులో ఉంచుకోవాలనుకునేవారు చక్కని జీర్ణక్రియకు అటుకులు ఎంతోగానో దోహదం చేస్తాయి. ఆ తరువాత నానబెట్టిన అటుకులను వేసుకుని బాగా కలియపెట్టుకుని టమాటాలు, ఉల్లిపాయలు అటుకులకి మొత్తం కలిసేంత వరకు కలియపెట్టుకోవాలి. రక్తపోటుని మరియు రక్తంలో ఉండే షుగర్ వాల్యూని కూడా తగ్గిస్తుంది. చివరగా నిమ్మకాయని పిండుకొని మళ్ళీ అంతా కలిసేంత వరకు కలియపెట్టుకుని కొంచెం సేపు ఉడికిస్తే మీకు ఎంతో ఇష్టమైన వేడివేడి నార్త్ ఇండియన్ స్టైల్ అటుకుల ఉప్మా రెడీ. చూస్తూ ఉండండి. ఇటువంటి మరిన్ని మా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.